మళ్ళీ చెప్తున్నా, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలు లేవు. ఇలాంటి కంటెంట్ వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి నెలకు లక్షల్లో ఇన్కమ్ అయితే సంపాదించుకుంటున్నారు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ వీడియో చూడండి, ఏమనుంటే తర్వాత మాట్లాడుకుందాం. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for goat, H for hen, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sheep, T for tiger, U for umbrella, V for van, W for watch, X for xylophone, Y for yak, Z for zebra. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్. ఈ కంటెంట్ కు యూట్యూబ్ లో చూసుకుంటే మిలియన్లే యూస్ వస్తున్నాయి, మిలియన్స్ లో యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు మనీ కూడా లక్షల్లో అయితే వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ చిన్న పిల్లలు చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఆ పిల్లలు వచ్చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే మొబైల్ తీసుకుంటే వాళ్ళు మొబైల్ లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ వాళ్ళకు చాలా అంటే చాలా ఇష్టం చిన్న పిల్లలకి. ఓకేనా? అదే పెద్దవాళ్ళు అయితే ఆ వీడియో మొత్తం ఇలా స్కిప్ చేసుకుంటూ చూస్తారు. అదే చిన్న పిల్లలు వాళ్ళు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూస్తారు. కాబట్టి మనకు వాచ్ అవర్స్ గానీ వ్యూస్ గానీ మనకు ఎక్కువ వస్తాయి, మనకు మనీ కూడా ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే చాలా మంది చూసుకుంటే ఎక్కువ బయట చేస్తున్నారు, అంటే ఇలాంటి కంటెంట్ చాలా మంది చేస్తున్నారు కానీ మన తెలుగులో తక్కువ చేస్తున్నారు. ఓకేనా? మన తెలుగులో ఇలాంటి కంటెంట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసుకొని లక్షల్లో ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ కి మానిటైజేషన్ కూడా తొందరలో అవుతుంది. మిలియన్ లో యూస్ వస్తుంది కాబట్టి ఛానల్ మానిటైజేషన్ తొందరలో అవుతుంది. ఓకేనా? మీరు ఎంత కష్టపడితే మీకు అంత ఎక్కువ మనీ అయితే వస్తుంది. కాబట్టి ఈ పిక్స్ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్స్ వచ్చేసి ఏ నుంచి జెడ్ వరకు, ఏ ఫోర్ యాపిల్ నుంచి, బి ఫోర్ బాల్ నుంచి, సి ఫోర్ క్యాట్, డి ఫోర్ డాగ్, జెడ్ ఫోర్ జీబ్రా. ఓకేనా? ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్క ఫోటో మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇక్కడ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవాలి, అందులో మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ పిక్స్ వచ్చేసి వేరే కాడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు కంపల్సరీ ప్రాబ్లం అయితే వస్తుంది. అంటే నేను ఇక్కడ ఫోటోస్ వచ్చేసి ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకుంటున్నాను, మీరు కూడా సేమ్ అదే విధంగా డౌన్లోడ్ చేసుకోండి, మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే మధ్యలో ఇక్కడ మీకు సౌండ్ కూడా వస్తుంటాయి. మధ్యలో ఇక్కడ మీరు చూస్తుంటే వీడియో చూస్తారు కదా, జిమ్ జిమ్ అని సౌండ్ వస్తుంటాయి. ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు, మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా. ఓకేనా? అందులో ఆ వీడియోలో మనం ఇక్కడ మ్యూజిక్ కూడా వాడుకోవచ్చు, మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. కాబట్టి మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఓకేనా? మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి ఫొటోస్ మొత్తం కూడా ఏ నుంచి జెడ్ వరకు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఏ ఫోర్ యాపిల్ నుంచి బి ఫోర్ బాల్, సి ఫోర్ క్యాట్, డి ఫోర్ డాగ్, ఈ ఫోర్ ఎలిఫెంట్, ఇలా మీరు ఇక్కడ జెడ్ వరకు, ఏ నుంచి జెడ్ వరకు, ఏ ఫోర్ యాపిల్ నుండి జెడ్ ఫోర్ జీబ్రా వరకు ఇలాంటి పిక్స్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి పిక్స్ అనేది మనం ఎక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. నేను ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి ఒక యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ లో వెళ్ళేసి మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోండి. ఓకేనా? అంటే మీకు నచ్చిన ఫోటో, అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఫొటోస్ వచ్చేసి ఏంటి, ఏ నుంచి జెడ్ వరకు ఇక్కడ, అంటే ఏ ఫోర్ యాపిల్, బి ఫోర్ బాల్, సి ఫోర్ క్యాట్, ఇక్కడ మనకు అలాంటి ఫొటోస్ కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏ ఫోర్ యాపిల్ కదా, కాబట్టి స్టార్టింగ్ APPLE అని ఇస్తున్నా, యాపిల్ ఫోటో అన్నది తీసుకుంటున్నా. ఇలా యాపిల్ కి సంబంధించి ఇందులో మీకు నచ్చిన ఫోటో అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా.
అక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుందిగా మనకు డౌన్లోడ్ సింబల్ అని, దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో వచ్చేసి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మీరు సేమ్ మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే A4 యాపిల్ ఫోటో ఇక్కడ మనకి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి B4 బాల్, కాబట్టి బాల్ అని టైప్ చేస్తున్నా. వెయిట్ ఓకేనా, BALL బాల్. ఓకే, ఇక్కడ బాల్ అని టైప్ చేసిన వెంటనే మళ్ళీ బాల్కి సంబంధించి ఫొటోస్ మొత్తం కూడా వచ్చినాయి కదా. ఇక్కడ మీకు నచ్చిన బాల్ అన్నది మీరు ఫస్ట్ వీటిని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫోటో వచ్చేసి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఏంటి C4 క్యాట్ కదా, కాబట్టి ఇక్కడ మళ్ళీ క్యాట్ అని టైప్ చేస్తే క్యాట్ ఫొటోస్ వచ్చినాయి. మళ్ళీ సేమ్ మీరు కూడా ఇదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ మొత్తం కూడా ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. నో కాపీరైట్ అన్నమాట. ఇందులో మనం ఎలాంటి పిక్స్ అయినా వాడుకోవచ్చు. ఓకేనా, యూట్యూబ్ పరంగా మనం ఎలాంటి పిక్స్ అయినా వాడుకున్నా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నమాట. ఒకవేళ మీకు కూడా ఈ యాప్ లింక్ అనేది కావాలనుకుంటే మీరు ఇక్కడ నా ఐడి కనిపిస్తుంటది మీకు, ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇందులోకి వచ్చి మీరు మెసేజ్ చేయండి, యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. యాప్ లింక్ అని ఎవరైతే మెసేజ్ చేస్తారో వారికి మాత్రమే నేను ఈ యాప్ లింక్ అనేది సెండ్ చేస్తాను డైరెక్ట్ గా. మీరు కూడా అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి నేను ఫొటోస్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. నేనైతే ఇక్కడ YT క్రియేట్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. అంటే మీరు మీ వీడియోస్కి వీడియో ఎడిటింగ్ అనేది ఎందులో చేస్తారో చూసుకోండి. ఓకేనా, అంటే నేను చేసే ప్రతి వీడియోస్కి యూట్యూబ్లో నా వీడియోస్కి వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఈ యాప్లోనే చేస్తా, కాబట్టి నేను ఇక్కడ YT క్రియేట్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇందాక మీరు అక్కడ కొన్ని ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు కదా, వాటిని ఓపెన్ చేసుకోండి. ఆ ఫొటోస్ అనేవి ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో మనం ఇక్కడ ఒక ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫోటో అయితే ఒకటి ఇచ్చేస్తున్నాను. ఈ ఫోటో ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఇలా మనం ఇవ్వాలి. ఓకేనా, ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఇక్కడ లేకుండా A4 యాపిల్ B4 బాల్ అని ఇచ్చేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంతా కొంచెం బాగుండదు అనమాట. కొంచెం లుక్ అనేది బాగుండాలి అనుకుంటే ఈ వెనకాల మనం ఇక్కడ ఈ ఒక బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో అనేది ఇక్కడ ఇలాంటి ఫోటో అనేది ఇచ్చేయాలి. యాడ్ చేసుకొని ఫోటో లెంత్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కేవలం 5 సెకండ్లు మాత్రమే ఉంది. దీన్ని మనం కొంచెం లెంత్ గా చేయాలి. ఇంకా ఎలా చేయాలంటే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇలా సైడ్ కి వస్తే ఇక్కడ కనిపిస్తుంది మీకు డూప్లికేట్ అని, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ లెంత్ అనేది మనకు సరిపోదు కాబట్టి దీన్ని మనం కొంచెం పెంచాలి. మళ్ళీ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇలా సైడ్ కి వస్తే డూప్లికేట్ యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, 1 మినిట్ అయితే ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటోకి మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఓకేనా, ఈ ఫోటోకి మనకు కాపీరైట్ రాకుండా దీన్ని మనం కొంచెం చేంజ్ అనేది చేయాలి. ఎలా చేయాలంటే ఏం లేదు, ఇక్కడ మళ్ళీ మీరు ఫోటో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఫిల్టర్ అని, ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోండి. ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కలర్ అయితే ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం బాగుంది కాబట్టి ఇదైతే ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇదే విధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫొటోస్ మొత్తం కూడా కలర్ అనేది కొంచెం లైట్ గా చేంజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ గా అయితే వచ్చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే A నుంచి Z వరకు మనం ఇక్కడ కొన్ని లెటర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకేనా, A4 యాపిల్, B4 బాల్, C4 క్యాట్, D4 డాగ్, ఇలా కొన్ని లెటర్స్ ఉన్నాయి కదా. అసలు మన కంటెంట్ వచ్చేసి ఇది కాబట్టి ఇక్కడ మనం లెటర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, టెక్స్ట్ ఇక్కడ మనం ఏ విధంగా రాయాలి, సౌండ్ ఎఫెక్ట్ ఇక్కడ మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదే విధంగా మన వీడియోస్ కి మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీగా అయితే చెప్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకేనా, A నుంచి Z వరకు ఇక్కడ మనం లెటర్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ కి అయితే వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే ఇచ్చేస్తున్నా. అంటే స్టార్టింగ్ వచ్చేసి ఏంటి A4 యాపిల్ కాబట్టి ఇక్కడ కింద టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నా, ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని A ఇవ్వండి, ఎందుకంటే A4 యాపిల్ కాబట్టి స్టార్టింగ్ లో మనం ఇక్కడ A టెక్స్ట్ అనేది ఒకటి ఇవ్వాలి. ఇచ్చేసి మళ్ళీ కింద రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మళ్ళీ డన్ మీద క్లిక్ చేసుకోండి.
ఏ సింబల్ వచ్చేసి ఇక్కడ ఇది మిడిల్లో ఉంది. దీన్ని ఇక్కడ నేను సైడ్కి అయితే తీసుకొస్తున్నా, ఎందుకంటే ఇది మనకు ఇటు అటు కాకుండా మధ్యలో ఉంది కాబట్టి ఈ సైడ్కి అయితే తీసుకొస్తున్నా. ఇలా సైడ్కి అయితే తీసుకురండి. తర్వాత రైట్ సైడ్లో బేబీ ఫోటో ఇక్కడ ఒకటి యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో ఒక బేబీ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఫొటోస్ అయితే ఓపెన్ చేస్తున్నా. బేబీ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఫోటో అయితే తీసుకుంటున్నా. ఈ ఫోటో వెనకాల మనకు వైట్ కలర్ అయితే వస్తుంది, కొంచెం అట్రాక్షన్ లేదు ఫోటో అయితే. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, ఈ ఫోటోలో వెనకాల ఉన్న వైట్ కలర్ మొత్తం కూడా తీసేయాలి. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వైట్ కలర్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో డిలీట్ చేస్తున్నా. తర్వాత బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. బ్యాక్ అనేది వచ్చేసి క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. రిమూవ్ బీజియన్ టైప్ చేసుకోవాలి. రిమూవ్ బీజియన్ టైప్ చేసుకున్న వెంటనే స్టార్టింగ్ లో మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. డన్ మీద క్లిక్ చేసుకున్నా. ఓకే, కనిపిస్తుంది కదా, ఈ బేబీ ఫోటో వెనకాల ఉన్న వైట్ మొత్తం కూడా ఇక్కడ ఆటోమేటిక్ అయితే రిమూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు డౌన్లోడ్ సింబల్, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీ అని కనిపిస్తుంది కదా, ఈ ఫ్రీ మీద క్లిక్ చేసుకోండి. మన ఫోటో వచ్చేసి ఇప్పుడు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మళ్ళీ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వైటీ యాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ బేబీ ఫోటో అనేది ఇక్కడ మనం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓవరాల్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మనకు సెకండ్ ఫోటో వచ్చేసి కనిపిస్తుంది వెనకాల మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ వైట్ కలర్ మొత్తం కూడా రిమూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. బేబీ ఫోటో అన్నది క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ స్మాల్ ఉంది కదా బేబీ ఫోటో, దీన్ని ఇక్కడ పట్టేసుకొని ఇలా దీన్ని కొంచెం ఇలా తీసుకురండి. ఇలా ఇక్కడ ఫిల్టర్, ఈ ఫోటోకి ఇక్కడ కలర్ కూడా ఇవ్వాలి. నచ్చిన కలర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఏది బాగుందో మీరు ఇక్కడ చూసుకొని మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కలర్ అయితే బాగుంది కాబట్టి యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని మళ్ళీ డన్ మీద క్లిక్ చేసుకున్నా. తర్వాత ఈ ఫోటో వచ్చేసి మన వీడియో లెంత్ వచ్చేసి ఎంత ఉందో, అంటే మన వీడియో లెంత్ వచ్చేసి 1 minute ఉంది కదా, ఆ 1 minute వరకు ఈ ఫోటో అనేది తీసుకురండి. ఇలా పట్టేసుకొని ఎండింగ్ వరకు తీసుకెళ్ళండి. ఓకే, ఫస్ట్ కి వచ్చేసి ఇక్కడ ఏ సింబల్ కనిపిస్తుంది కదా, దీనికి మనం ఒక సౌండ్ అయితే ఇవ్వాలి. సౌండ్ వచ్చేసి మరి దీనికి ఏ సింబల్ కి ఎలా ఇవ్వాలంటే ఇక్కడ కింద చూసుకుంటే మనకు సౌండ్ అని కనిపిస్తుంది కదా, ఈ సౌండ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నా, అంటే సౌండ్ అనేది వస్తుందా లేదా చూద్దాం. ఎంతవరకు కావాలో చూసుకోండి. నేనైతే ఇక్కడ ఇంతవరకు అయితే కావాలి అనుకుంటున్నా. దీన్ని కట్ చేస్తున్నా. కత్తెర సింబల్ ఉంది పైన, ఈ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ క్లిప్ అయితే కట్ అవుతుంది. ఈ రైట్ సైడ్ లో ఉన్న క్లిప్ మనకి ఇది అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ క్లిప్ అనేది ఒకటే మనకు కావాలి కాబట్టి ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది మనకు డిలీట్ సింబల్ అని, ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ క్లిప్ వచ్చేసి డిలీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా. సౌండ్ వచ్చేసి ఎక్కువ రావడం లేదు అనుకుంటే మీరు దీనికి వాల్యూమ్ కూడా పెంచుకోండి. ఈ సౌండ్ మీరు ఈ విధంగా అయితే చూసుకోండి, అంటే మీకు ఎంతవరకు కావాలో చూసుకోండి. మళ్ళీ డన్ మీద క్లిక్ చేసుకున్నా. తర్వాత ఏంటి, మళ్ళీ ఈ ప్లేస్ లో మనకు యాపిల్ రావాలి. ఏ ఫర్ యాపిల్ కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు మిడిల్ లో యాపిల్ సింబల్ కూడా రావాలి కాబట్టి ఇక్కడ చూసుకోండి. ఇలా ఈ క్లిప్ అనేది చూసుకొని ఓవరాల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఫోటో వచ్చేసి ఏంటి, యాపిల్ ఫోటో కదా, కాబట్టి యాపిల్ ఫోటో అన్నది క్లిక్ చేసుకుంటున్నా. అంతా ఓకే, సెట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకి యాపిల్ వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ లో కలర్ అనేది ఇక్కడ మనకు వైట్ ఉంది. బేబీ ఫోటో అన్నది ఏ విధంగా ఉందో ఈ వెనకాల ఈ వైట్ మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ దీనికి మనం తీసేయాలి. ఎలా తీసేయాలంటే నేను ఇక్కడ మళ్ళీ ఈ ఫోటో అయితే డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి మళ్ళీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ క్రోమ్ అనేది ఓపెన్ చేసి మీరు అక్కడ రిమూవ్ బీజ్లోకి అయితే వెళ్ళండి. అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకుంటున్నా. ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటో అయితే మీరు ఇక్కడ ఇచ్చేయండి.
మన ఫోటో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆటోమేటిక్ అయితే ఇక్కడ మళ్ళీ రిమూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సేమ్ మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నా, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. మొత్తం వైటీ క్రియేట్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓవరాల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాలరీ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. యాపిల్ ఫోటో అనేది కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యాపిల్ని కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. మరి స్మాల్ ఉంది కాబట్టి కొంచెం ఇలా జూమ్ చేసుకోండి యాపిల్ అన్నది. ఓకే, వీడియో అన్నది మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్లేస్లో మనకు యాపిల్ అయితే వచ్చేసింది కదా, A4 యాపిల్. ఓకే, ఇక్కడ మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. వాయిస్ ఓవర్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఇలా సైడ్కి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వాయిస్ ఓవర్ అని, దీని మీద క్లిక్ చేసుకొని అంటే ఇక్కడ కొంచెం మొబైల్ దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నా. A4 యాపిల్. చూద్దాం ఒకసారి వాయిస్ అన్నది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. A4 యాపిల్. A4 యాపిల్. ఓకే, ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా మనం ఇవ్వడం అయితే జరిగింది కదా. వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటే వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది వస్తుంది కాబట్టి ఆ నాయిస్ అన్నది ఇక్కడ మనం మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా చేసుకోవాలంటే ఇలా సైడ్కి రండి. ఇలా సైడ్కి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆడియో క్లీనప్ అని. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన నాయిస్ మొత్తం కూడా ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. వీడియో అనేది మళ్ళీ ప్లే చేస్తున్నా, చూద్దాం మళ్ళీ ఎలా వచ్చిందో. ఓకే, A4 యాపిల్. మన వాయిస్ ఓవర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంది మన వాయిస్ ఓవర్. ఈ క్లిప్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో ఇది వేస్ట్ అన్నమాట, అవసరం లేదు కాబట్టి కట్ చేసుకోండి. ఓకేనా, కట్ చేసుకొని ఇక్కడ పైన మళ్ళీ కనిపిస్తుంది మనకు డిలీట్ సింబల్, క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిప్ వచ్చేసి ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాం, ఎందుకంటే ఇలా మీరు చూసుకోవాలి. ఓకేనా, ప్రతి ఒక్క చిన్న క్లిప్ అన్నది ఇక్కడ మనం చూసుకొని అంతా ఇక్కడ మనం ఏదో తొందరగా చేస్తే వీడియో ఫెయిల్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ క్లిప్ వచ్చేసి A4 యాపిల్ అయితే మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ 3 సెకండ్స్ అయితే ఉంది కదా. ఈ పైన మనకు ఎల్లో సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, ఏ టెక్స్ట్ అన్నది ఇది కూడా మనం రైట్ సైడ్ లో దీన్ని తీసేయాలన్నమాట. ఏ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని కత్తెర సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. డిలీట్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా వెళ్తుంది. యాపిల్ కూడా ఇక్కడ యాపిల్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, క్లిప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ లో ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. మీకు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా వీడియో అనేది. A4 యాపిల్. ఇక్కడ మీరు చూసారా, ఏ సింబల్ యాపిల్ సింబల్ ఒకేసారి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒకేసారి వస్తుంది, ఒకేసారి వెళ్తుంది. ఇలా చూసుకొని ఇలా సైడ్గా వచ్చేసి మళ్ళీ ఇక్కడ బి సింబల్. A4 యాపిల్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి B4 బాల్. కొంచెం ఇలా చూసుకోండి, ఎందుకంటే ఈ క్లిప్ వచ్చేసి ఇలా మనకి ఇలా యాడ్ అయితే అవ్వకూడదు. ఓకేనా, కొంచెం ఇలా స్పేస్ ఉండాలి ఇలా ఈ విధంగా. ఓకే, తర్వాత B4 బాల్ కాబట్టి మళ్ళీ ఏ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏమిస్తారంటే B చేయండి. ఓకేనా, B4 బాల్ కాబట్టి B అని ఇచ్చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని తర్వాత మళ్ళీ డన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఈ సింబల్ వచ్చేసి మీరు ఇక్కడికి తీసుకురండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్న B సింబల్ను ఇలా పట్టేసుకొని ఇలా తీసుకురండి. ఇక్కడ మళ్ళీ దీనికి మనం సౌండ్ ఇవ్వాలి. ఓకేనా, ఈ B సింబల్కి సౌండ్ ఇవ్వాలి కాబట్టి సౌండ్ మనం ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా సౌండ్ అని, క్లిక్ చేసుకొని తర్వాత సౌండ్ ఎఫెక్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సౌండ్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ మనకు చాలా రకాల సౌండ్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేసుకొని విన్నాకనే మీకు నచ్చిన సౌండ్ అయితే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సౌండ్ అయితే ఇచ్చేస్తున్నా. ఈ సౌండ్ అయితే ఇచ్చేసి ఒకసారి వీడియో మళ్ళీ ప్లే చేస్తున్నా. మళ్ళీ మన సౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంది. ఓకేనా, మన సౌండ్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని కట్ చేసుకోండి.
రైట్ సైడ్లో మనకి ఇది అవసరం లేదన్నమాట. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ మళ్ళీ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని డిలీట్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ క్లిప్ వచ్చేసి మనకు డిలీట్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు B4 బాల్ కాబట్టి ఈ మధ్యలో బాల్ సింబల్ ఇవ్వాలి. బాల్ సింబల్ ఎలా ఇవ్వాలి మళ్ళీ అంటే ఇక్కడ ఓవరాల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఫోటోలకు అయితే వెళ్ళండి. బాల్ సింబల్ అనేది ఇచ్చేయండి. నేనైతే బాల్ సింబల్ అనేది ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి ఈ బాల్ సింబల్ కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. మరి చిన్న ఉంది కదా, కొంచెం ఇలా పట్టేసుకొని ఇలా మీకు కావాల్సిన విధంగా జూమ్ చేసుకోండి బాల్ సింబల్ వచ్చేసి. ఓకేనా, ఇక్కడ నుండి మనం మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. B4 బాల్ అని వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి వాయిస్ ఓవర్ అంటే ఇక్కడ కింద చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా, ఇలా సైడ్కి అయితే రండి. ఇలా సైడ్కి వస్తే ఇక్కడ వాయిస్ ఓవర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని B4 బాల్ అని ఇచ్చేయండి. B4 బాల్ ఇలా మళ్ళీ డన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇలా మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఒకసారి ప్లే చేస్తున్నా, మన వాయిస్ అనేది బాగుందా లేదా అనేది ఒకసారి మళ్ళీ అయితే చెక్ చేసుకుందాం. B4 బాల్ వాయిస్ ఓవర్ అనేది ఇలా అయితే ఇచ్చేయండి. తర్వాత బాల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మన వాయిస్ ఓవర్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఉంది కదా, కాబట్టి సేమ్ మళ్ళీ మన ఇక్కడ బాల్ సింబల్ కూడా ఇక్కడి వరకే ఉండాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇది కట్ అవుతుంది. ఓకేనా, దీన్ని మళ్ళీ మీరు డిలీట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఓకే, B4 బాల్ కూడా అయిపోయింది. తర్వాత ఏంటి, C4 క్యాట్. ఇలా మళ్ళీ కొంచెం ఇలా స్పేస్ అనేది ఇవ్వండి. ఏ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారు, C అని ఇచ్చేయండి. ఓకేనా, C అని ఇచ్చేసి మళ్ళీ రైట్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసి తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఓకేనా, వాయిస్ ఓవర్ అనేది ఇచ్చే ముందు C మీద క్లిక్ చేసుకొని కొంచెం ఇలా C అనేది సైడ్కి అయితే తీసుకురండి ఇలా. ఓకేనా, ఇలా తీసుకువచ్చేసి ఇప్పుడు దీనికి సౌండ్ ఇవ్వాలి. సౌండ్ ఎలా ఇవ్వాలి మళ్ళీ అంటే ఇక్కడ కింద వేసుకుంటే మనకు కనిపిస్తుంది కదా మళ్ళీ సౌండ్ అని. మళ్ళీ సౌండ్ మీద క్లిక్ చేసుకొని సౌండ్ ఎఫెక్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సౌండ్ ఇవ్వండి. ఓకేనా, నేనైతే ఈ సౌండ్ అయితే తీసుకుంటున్నా. తీసుకొని మళ్ళీ సౌండ్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మాత్రమే ఉంది కదా, కాబట్టి మళ్ళీ ఇలా వచ్చేసి ఇక్కడ కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని డిలీట్ చేయండి మళ్ళీ. ఓకేనా, చేసుకొని ఒకసారి ప్లే చేస్తాం. మళ్ళీ ఇలా వచ్చిందో చూద్దాం. ఓకేనా, వచ్చేసింది కదా. తర్వాత ఏంటి మళ్ళీ C4 క్యాట్. ఓకేనా, ఇక్కడ మీడియాలో మనం క్యాట్ సింబల్ అనేది ఇవ్వాలి. క్యాట్ సింబల్ ఎలా ఇవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఓవరాల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఫోటోలకు అయితే వెళ్ళండి. క్యాట్ సింబల్ అనేది ఇచ్చేయండి. క్యాట్ సింబల్ ఇచ్చేసి దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా, క్యాట్ సింబల్ అనేది కొంచెం ఇలా దీన్ని పట్టేసుకొని ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. క్యాట్ సింబల్ జూమ్ చేసి కొంచెం ఇలా సెట్ చేసుకోండి. అంటే మీకు ఎక్కడ కావాలో చూసుకోండి. నేనైతే ఇక్కడ మిడిల్లో యాడ్ చేస్తున్నా ఇలా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కింద వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసుకొని C4 క్యాట్. తర్వాత చూసుకుంటే ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ఓకేనా మళ్ళీ ఇక్కడ క్యాట్ సింబల్ కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని దీన్ని తీసేయండి. ఓకేనా, తర్వాత ఏంటంటే D. ఓకేనా, D4 డాగ్. కాబట్టి మళ్ళీ ఏ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని ఇస్తారంటే D అని ఇచ్చేయండి. D సింబల్ ఇచ్చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని డన్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈ D వచ్చేసి ఇలా కొంచెం సైడ్కి అయితే తీసుకురండి ఇలా. దీనికి మీరు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి సౌండ్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ సౌండ్ మీద క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన సౌండ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ సౌండ్ అయితే ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి మళ్ళీ ఒకసారి వీడియో అనేది ప్లే చేద్దాం. ఇలా సేమ్ మళ్ళీ ఈ సౌండ్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు మాత్రమే ఉంది కాబట్టి సేమ్ మళ్ళీ దీన్ని కట్ చేసుకొని దీన్ని డిలీట్ చేసుకోండి రైట్ సైడ్లో. ఇలా వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి మళ్ళీ D4 డాగ్ కదా, ఇక్కడ మనం డాగ్ సింబల్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఓవరాల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఫోటోలకు అయితే వెళ్ళేసి డాగ్ సింబల్ అయితే ఇచ్చేయండి. నేనైతే డాగ్ సింబల్ అయితే ఇచ్చేసి దీన్ని కొంచెం మళ్ళీ ఇలా జూమ్ అయితే సెట్ చేసుకుంటున్నా. డాగ్ వచ్చేసి D4 డాగ్ కదా, కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఎలా ఇవ్వాలంటే సౌండ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందులోకి వెళ్ళి ఇక్కడ మనం ఏమని టైప్ చేస్తామంటే డాగ్ సౌండ్ అని ఇచ్చేయండి. డాగ్ సౌండ్ అని ఇచ్చేసి ఇందులో మీరు చూసుకోండి. ఓకేనా, డాగ్ సౌండ్ వచ్చేసి ఎక్కడ ఉందో చూసుకోండి. దీన్ని అయితే ఇచ్చేస్తున్నా ఈ సౌండ్ వచ్చేసి.
డాగ్ సౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ వరకు అయితే ఉంచేసుకొని కట్ చేసుకుంటున్నా. రైట్ సైడ్లో ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ డి సింబల్ ఉన్న డాగ్ సింబల్ సేమ్, ఓకేనా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు మాత్రమే ఉండాలి కాబట్టి డాగ్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకొని ఈ క్లిప్ వచ్చేసి డిలీట్ చేస్తున్నా. తర్వాత ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఈ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఏ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ మీకు నచ్చిన విధంగా ఇలా ఏ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇలా సేమ్ మళ్ళీ డన్. ఇలా తీసుకొచ్చేసి సౌండ్ ఇవ్వాలి. మళ్ళీ సౌండ్ మీద క్లిక్ చేసుకొని సౌండ్ ఎఫెక్ట్, తర్వాత మీకు నచ్చిన సౌండ్ ఇక్కడ మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా నేనైతే మళ్ళీ ఇదే ఇస్తున్నా. సౌండ్ వచ్చేసి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తున్నా. ఓకే, సేమ్ మళ్ళీ సౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఇక్కడి వరకు మాత్రమే ఉంది కాబట్టి దీన్ని కట్ చేసుకుంటున్నా. ఓకేనా, కట్ చేసుకొని రైట్ సైడ్లో దీన్ని డిలీట్ చేయండి. తర్వాత ఏంటి, మళ్ళీ ఈ ఫర్ ఎలిఫెంట్ కదా, ఈ మధ్యలో మనకు ఎలిఫెంట్ సింబల్ రావాలి కాబట్టి ఓవరాల్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఈ ఫోటోలోకి అయితే వెళ్ళండి. ఇచ్చేసి మళ్ళీ దీన్ని ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా ఇలా కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. తర్వాత ఏంటి, మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ క్లిక్ చేసుకుంటున్నా. ఈ ఫర్ ఎలిఫెంట్, ఇక్కడ ఏ సింబల్ ఎంతవరకు ఉందో ఏనుగు సింబల్ కూడా అంతవరకే ఉండాలి కాబట్టి చూసుకోండి. ఇలా ఏనుగు సింబల్ మీద క్లిక్ చేసుకొని కొంచెం రైట్ సైడ్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఓకేనా, మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి. నేనైతే మళ్ళీ ఒకసారి ఫస్ట్కి అయితే వచ్చేస్తున్నా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్. ఓకేనా, నేను వచ్చేసి ఏ ఫర్ యాపిల్ నుంచి ఇక్కడ ఈ ఫర్ ఎలిఫెంట్ వరకు అయితే ఇచ్చేసిన. ఏ ఫర్ ఫిష్, తర్వాత జీ ఫర్ గోడ్, తర్వాత హెచ్ ఫర్ హిన్, తర్వాత ఐ ఫర్ ఐస్ క్రీమ్, తర్వాత జే ఫర్ జగ్, కే ఫర్ కైట్, ఎల్ ఫర్ లయన్, ఎం ఫర్ మంకీ. ఓకేనా, మీరు సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ఏ ఫర్ యాపిల్ నుంచి జెడ్ ఫర్ జీబ్రా వరకు మీరు సేమ్ ఇలాంటి ఫొటోస్ కావచ్చు, లేదంటే టెక్స్ట్ గానీ, వాయిస్ ఓవర్ గానీ, సౌండ్ గానీ ఇవన్నీ కూడా వాడుకోండి. ఓకేనా, మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ కొన్ని అయితే చూపించిన. సేమ్ మీరు ఇదే విధంగా ఇంకా జెడ్ వరకు అయితే మీరు చేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఇక్కడ పైన మనకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది. ఓకేనా, తర్వాత యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోండి. మీకు తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇటువంటి కంటెంట్కే మిలియన్లో యూస్ వస్తున్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకొని ABCD అని నార్మల్ గా టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇలాంటి ఛానల్స్ కొన్ని వందలో ఉంటాయి యూట్యూబ్ లో, కానీ మన తెలుగులో ఎవరైతే చేయలేదు. మీరు ఇలాంటి కంటెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకు మిలియన్స్ లో యూస్ వస్తాయి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చాలా మంది చూస్తారు. అంటే చాలా మంది అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఇలాంటి కంటెంట్ వాళ్ళు ఎక్కువ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే డైరెక్ట్ గా బ్యాగ్ అనేది పారేసి మొబైల్ తీసుకుని వాళ్ళు ఇలాంటి కంటెంట్ చూస్తారు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ వాళ్ళు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తారు. ఇటువంటి కంటెంట్ కు మనకు యూస్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన షార్ట్ వీడియోస్ కి మానిటైజేషన్ అవ్వాలంటే 10 మిలియన్ యూస్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అదే విధంగా లాంగ్ వీడియోస్ కి 4K వాచ్ అవర్స్ రావాలి, 4000 గంటలు వస్తే మానిటైజేషన్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ చేస్తే మీ ఛానల్ 1-2 డేస్ లో మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.